హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనే టైంలో చూడండి ఎంత వాన పడతా ఉందో. ఒక 2 రోజులు ఎండగా ఉన్నింది కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక 3 to 4 days ఇలానే ఉంటుంది అనేసి కూడా అప్డేట్స్ ఉన్నాయి. సో చూద్దాం ఇంకా ఎలా ఎలా జరుగుతుందో. సో ఉప్మా తిని చాలా రోజులైంది. దాంతోపాటు వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి ఉప్మా చేసేద్దాం ఈరోజు అనిపించింది. సో నేనైతే ముందుగా లేచేసానన్నమాట. సో వెజిటబుల్స్ అంతా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని సాస్‌లో జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొంచెం శనగబడలు ఏస్తా ఉన్నాను. ఈరోజైతే శనక్కాయ గింజలేమి యాడ్ చేయట్లేదన్నమాట. కూరగాయలు కొంచెం ఎక్కువ వేసుకుందాం అనేసి. ఈ శనగబడలైతే మంచిగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకునిన తర్వాత కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ మొత్తం యాడ్ చేసేయాలి. నేనైతే ఆనియన్ ఏ షేప్‌లో కట్ చేస్తానో కూరగాయలు మొత్తం అదే షేప్‌లో కట్ చేస్తానన్నమాట. అన్నీ ఒకే షేప్‌లో ఉండాలనేసి. సో ఇంకా దీంతోనే పచ్చి కరివేపాకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్మా అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కరివేపాకు ఉండాలి. అది ఫ్లేవర్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము, పచ్చిమిరపకాయలు ఈ 2 కట్ చేసుకునేవైతే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే మంచిగా కారం ఉన్నాయన్నమాట. క్యాప్సికమ్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది కాబట్టి నేను క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇవన్నిటిని కూడా ఒక 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నేనంతా మీడియం ఫ్లేమ్‌లో చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకోండి కూరగాయలన్నిటిని కూడా యాడ్ చేసేయాలనమాట. నేనైతే బీన్స్, క్యారెట్, పొటాటో ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అంతా చాలా చిన్న చిన్నగా కట్ చేశాననమాట. త్వరగా కుక్ అయిపోతుందనేసి. ఇంకా బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇలా ఇంకా రకరకాలదన్నీ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఉండేవన్నీ మాత్రమే యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మగ్గితే బావుంటుందన్నమాట. ఇంకా పక్కనే హాట్ వాటర్ కూడా పెట్టేశాను. ఇంకా ఉప్మా చేసేటప్పుడు డైరెక్ట్‌గా హాట్ వాటర్ పోసామంటే త్వరగా అయిపోతుందనేసి. సో ఇలా మంచిగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకునిన తర్వాత అంటే మగ్గాలన్నమాట కూరగాయలు. మగ్గిన తర్వాత ఈ హాట్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర అయితే చల్లేసాను. నేను మెజర్‌మెంట్స్ అంతా చూడననమాట. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అట్లా. నేను జస్ట్ యావరేజ్‌గా పోసేస్తాను. అండ్ ఇంకా ఈరోజైతే రవ్వ ప్లస్ కొంచెం సేమియా కూడా యాడ్ చేస్తున్నాను. రవ్వ ఉన్నింది సరిపోదనిపించింది. అందుకే 2 మిక్స్ చేసి అయితే చేసేస్తున్నాను. సో ఈ 2 మిక్స్ చేసి చేసేది కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా, తినడానికి కూడా బావుంటుంది. సో ఇక్కడ చూడండి చూస్తూనే ఉప్మా మంచిగా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు ఇలానే వదిలేస్తే బాగా గట్టి పడుతుంది. చూడండి పర్ఫెక్ట్‌గా వస్తా ఉంది. ఇంకా చట్నీ అయితే కొంచెం ఉన్నింది బీరకాయ చట్నీ. ఇంకా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దామనేసి పెట్టుకున్నాను. అండ్ ఉప్మా అయితే మంచిగా కనిపిస్తోంది కదా! వర్షం అయితే చూడండి ఇలాంటి వెదర్‌లో వేడివేడిగా ఉప్మా తింటే ఎంత బావుంటుందో కదా! సో మీరేం చేశారు ఈ బ్రేక్‌ఫాస్ట్? మీరుండే లొకేషన్‌లో వర్షం పడుతూ ఉందా? సో కామెంట్‌లో చెప్పేసేయండి. అప్పుడు నేను కూడా తెలుసుకునేస్తాను. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంతా తినేసి సామాన్లంతా కడిగిండేదాన్నంతా మార్నింగ్ ఎత్తిపెట్టలేదనమాట. ఇంక అందుకే ఇప్పుడైతే ఎత్తిపెడతా ఉండాను. సో వీకెండ్ వచ్చిందంటే కొంచెం లేజీ ఫీల్ ఉంటుందన్నమాట. సో తర్వాత చేద్దాంలే, ఇంకా అనంక చేద్దాంలే అనేసి. యూజువల్‌గా ఎప్పుడు కూడా అంతే వీకెండ్ వస్తే పనులు కొన్ని టైమ్ టు టైమ్ పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుంది. సో ఇంకా హాఫ్ అన్ అవర్‌లో చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే ఇలాగా. సో ఇంకా తాగడానికి కూడా అందుకే హాట్ వాటర్ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఇంకా బాటిల్‌లో కూడా ఫిల్ చేసి పెట్టేసాను. కొంచెం వేడి వేడి నీళ్ళు తాగితే బావుంటుందనేసి. లేదంటే ఇప్పుడు కోల్డ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి గదా! మెయిన్‌గా కిడ్స్‌లో. అందుకే కాంచి పెట్టేసినంటే వాళ్ళకి అవసరమైనప్పుడు పెట్టుకొని తాగుతారనేసి. సో, కొంచెం బుడగలొస్తే పర్ఫెక్ట్‌గా అంటే తాగినంత వేడుంటుంది అనేసి. సో, మా ముగ్గురికి 3 గ్లాసులయితే ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా మిగిలిందయితే బాటిల్‌కి ఫిల్ చేసేస్తాను. సో, నేను కొలతలతోనే ఫిల్ చేశాను గదా! సో, అంతా సరిపోయినంతే అయితుంది. కెటిల్‌లో వాటర్ హీట్ చేద్దామంటే కరెంట్ పోయి వస్తా ఉన్నిందనమాట. ఇంకెందుకు ఊరికే ఈరోజు గ్యాస్ స్టవ్‌లోనే కాంచేస్తామనేసి గ్యాస్ స్టవ్‌లోనే కాంచేశాను. లేదంటే కెటిల్‌లో పెట్టేదాన్ని. ఇంకా బట్టల విషయానికొస్తే 2 రోజులు పడతా ఉంది ఆరేకి. మొన్న 2 రోజులు బాగా ఎండొచ్చిందన్నాను గదా! అప్పుడైతే చాలా వరకు బట్టలంతా వాష్ చేసేసాను. ఇంకా మిగిలిండేదైతే ఇలా ఆరుతా ఉందన్నమాట. అండ్ యూనిక్‌గా ఉంది వెదర్ గూడా చూడ్డానికి. ఇక్కడ చూడండి ఎంత ఎండ కాస్తా ఉంది గదా! అలానే కొంచెం ఇలా టర్న్ అవ్వండి. చినుకులు పడతా ఉంది కనిపిస్తుంది గదా! సో, వర్షం పడతా ఉంది. అంత ఎండలో చినుకులు అంటే వానే పడతా ఉంది. చినుకులు కూడా కాదు వానే పడతా ఉంది. మేము రెయిన్‌బో వస్తుంది అని బాగా ఎక్స్‌పెక్ట్ చేసాం గానీ మాకు కనపడలేదన్నమాట. మిస్ అయిపోయాము. సో, ఎప్పుడూ ఇలా సిట్యుయేషన్ ఎదురైనప్పుడు కనిపించేది. ఈవెన్ వాకింగ్‌కెళ్ళినప్పుడు కూడా చూసాను. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ మాకు ఈసారి రెయిన్‌బో కనిపించలేదన్నమాట. సో, వెదర్ అయితే అల్టిమేట్‌గా ఉన్నింది. చాలా బావున్నింది.
అండ్ ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఉలువలు సాంబార్ చేద్దామనేసి సోక్ చేసి పెట్టేసి పోయింటున్నాననమాట. సో, ఇది నాటి ఉలువలు. రీసెంట్‌గా మేము మా అత్త వాళ్ళ ఊర్లో జాతర అయినప్పుడు వెళ్ళాం గదా ఊరికి. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉలువలునింది. నాటిది పాతదంట. సో, దాన్నే తెచ్చుకున్నాను. క్లీన్ చేసేసి సోక్ చేశాను. ఇంకా దీన్నే ఈరోజు వంట చేసేస్తున్నాననమాట. ఇలాంటి మంచి వెదర్ ఉన్నప్పుడు కొంచెం హీట్‌గా ఉండే ఫుడ్ తినాలి. అప్పుడే బాడీలో కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ లెవెల్‌లోనే ఉంటుంది. లేదంటే కోల్డ్, కాఫ్ ఈజీగా వచ్చేస్తుంది గదా! పెద్ద రాద్ధాంతం అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి మంచిగా ఉలువలైతే ఉడికినాయి. 7 విజిల్స్ అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్‌లో. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. అంటే ఉలువల సాంబార్‌ని ముందుగా ఆయిల్ వేసుకొని సాస్‌లో జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్‌ని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బావుంటుంది. అండ్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. దీనికి కూడా మంచిగా పచ్చికరివేపాకు అయితే ఉన్నింది యాడ్ చేశాను. ఇంకా 4, 5 తెల్లగడ్డలు దంచిండేదన్నమాట. కచ్చాపచ్చాగా దంచిండేది యాడ్ చేశాను. ఇంకా 4, 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇంకా పసుపు అయితే వేసుకుని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సన్నగా కట్ చేసుకోండి టొమాటోలను కూడా యాడ్ చేసుకుని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, మంచిగా మ్యాష్ అవుతుంది అనిపిస్తుంది కదా! అప్పుడైతే మనము సాంబార్ పౌడర్ ఇదైతే ఒక 2 స్పూన్లంత వేసుకున్నాను. ఉత్తిమిరప పొడి ఒక 1 ½ స్పూన్ యాడ్ చేసుకుని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నచ్చితే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. సాంబార్ పౌడర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ పైనకి తేలేంత వరకు ఫ్రై చేసుకునేసి ఉప్పు ఇంకా చింతపండు పులుసు అయితే వేసేస్తా ఉన్నాను. సో, ఉలువలని అయితే వంచించారు చేసుకోవాలి. లేదంటే నేను ఇలా చేస్తాననమాట. ఈ 2 రకాలుగానే చేస్తాను. ఇంట్లో బాగా అందరికీ నచ్చుతుంది. సో, వంచించారు చేసినప్పుడైతే పళ్ళెం నచ్చుతుంది ఇంట్లో అందరికీను. సో, ఈరోజైతే సంగటి చేద్దామనేసి ఇలా చేశాననమాట. సో, ఇంక కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించేసి, తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. ఈరోజైతే జొన్నపిండి సంగటి అయితే చేస్తున్నాను. సో, జొన్నపిండి సంగటి చాలా సేపు అయినంత వరకు కూడా సాఫ్ట్‌గానే ఉంటుంది. రాగి సంగటి కంటే కంపేర్ టు రాగి సంగటి. సో, మంచి వేడి సంగటి అయితే రెడీ అయిపోయింది. సాంబార్ కూడా వేడిగా భలేగా ఉంది. ఇంకా ఈరోజు ఈ వెదర్ గురించి మాట్లాడి ఈ వెదర్ గురించి ఎంత మాట్లాడుతూ ఉన్నానో ఫుడ్ గురించి కూడా అంతే మాట్లాడి ఫుడ్‌ని ఎంజాయ్ చేసి, వెదర్‌ని ఎంజాయ్ చేసి అంతా మంచిగా కుదిరింది. రెయిన్‌బో ఒక్కటి కనపడలేదు అంతే. ఇట్స్ ఓకే. ఇంకోసారి కనిపిస్తుంది. అండ్ మాకైతే ఈరోజు ఇలా గడిచింది. మీ రోజు ఎలా ఉన్నింది? కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.